సో హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ఒకటి ఇంట్రెస్టింగ్గా డిస్కవర్ చేసిన. అంటే డిస్కవర్ అని కాదు, ముందే ఉన్నది. ఐఎమ్ యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆన్ అదర్ థింగ్స్. రైట్, ఇన్ అదర్ కంట్రీస్ లైక్ జపాన్ అండ్ చైనా, బుల్లెట్ ట్రైన్స్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనమాట. అంటే మ్యాగ్నెట్ నార్త్ పోల్ సౌత్ పోల్ రిపల్షన్ వల్ల ట్రైన్ అనేది లెవిటేట్ అయ్యేది, అంటే గాల్లో ఉంటుంది. సో మనం అదే ప్రిన్సిపల్ని హౌజెస్ మీద అప్లై చేసినాం అనుకోండి. అంటే ఇది నథింగ్ యూస్ఫుల్. జస్ట్ ఫ్లడ్స్ అప్పుడు మేబీ యూస్ఫుల్, ఐఎమ్ నాట్ షూర్. పెద్ద పని కాదు, బట్ ఇట్ జస్ట్ క్రియేటివ్ అనమాట. అంటే ఇప్పుడు ఇట్స్ జస్ట్ ఎ క్రియేటివ్ ఐడియా. అంటే బాగుంటుంది కదా, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ మనీ, ఇనఫ్ మనీ ఉండి మనం ఏదైనా యూనిక్గా కట్టుకోవాలనుకుంటే. ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళలో ఏవేవో పెట్టుకుంటారు, ఫుల్ అమెంటీస్. అంటే అవి లోపల ఉన్నాయి కానీ బయటకు కనిపించదు. ఓకే, సో మనం బయట లెవిటేటింగ్ అంటే ఎంత అటెన్షన్ సీకింగ్ ఉంటుంది మొత్తం. అండ్ ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్, ఇట్ మే బీ యూస్ఫుల్ ఇన్ సంథింగ్ ఇన్ ఫ్యూచర్. కాబట్టి మనం ఏం లేదు ఫ్రెండ్స్, అదేంటి ఇల్లు కింద మనం మొత్తం నార్త్ పోల్ ఆర్ సౌత్ పోల్తో పెట్టి కింద ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న పోల్ పెడితే హౌస్ అనేది లెవిటేట్ అవుతూ ఉంటుంది. బ్యాలెన్స్ కోసం మనం లెట్స్ సీ. అంటే ట్రైన్ అనేది చిన్న ఆబ్జెక్ట్, కానీ ట్రైన్ కూడా వెయిట్ ఉన్న ఆబ్జెక్టే. అది మ్యాగ్నెట్ బ్యాలెన్స్ అంటే హౌస్ని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతుంది. కాబట్టి మనం దాని మీద వర్కౌట్ చేసి చాలా వర్కౌట్ అయ్యే కాన్సెప్ట్, చాలా క్రియేటివ్గా ఉంటుంది, ఇన్నోవేటివ్గా ఉంటుంది. మనీ ఎక్కువ ఉండి అంటే ఏం చేయాలో అర్థం కాదు, అంటే ఇల్లు మంచిది కట్టుకోవాలనిపిస్తే ఇట్లా కట్టుకుంటే చాలా క్రియేటివ్గా అండ్ యూనిక్గా ఉంటుంది. కాబట్టి చాలా మంచి ఐడియా అని నేను అనుకుంటున్నా. అంటే నో బెనిఫిట్స్ బట్ స్టిల్ ఇట్స్ గుడ్. అంటే క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా, అటెన్షన్ సీకింగ్గా ఇట్ విల్ బీ సో గుడ్. కాబట్టి ఇట్లా ఉండే ఇల్లు ఇట్ విల్ బీ గుడ్ అనేది నా పాయింట్. మనకు మంచి ఫండింగ్ అట్లా ఏమైనా దొరికితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ లాగా. అంటే బిల్డ్ ఫ్యూ హౌసెస్, మనం ఒక శాంపుల్ హౌస్ గట్ట అందరికి చూపిద్దాం ఫ్రెండ్స్ ఏమైనా ఎక్స్పోలో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఐల్ షో మై ఫేస్. ఓకే, మళ్ళీ నా వీడియో ఈ ఐడియా ఎవరికైనా వస్తే షల్ ఐ షో 3, 2, 1 వద్దులే, తర్వాత ఎప్పుడైనా చూపిద్దాం.